మీలో ఎంతమందికి ఈ థిక్ బలాంగ్ డిమాండ్ గురించి తెలుసు? 2025 ఫిలిప్పీన్స్ ఇండియా నుండి మార్క్ అనే వ్యక్తి టూర్ కోసం ఫిలిప్పీన్స్కి వస్తాడు. అలా తను ఒక ఫారెస్ట్లో క్యాంప్ వేసుకుంటాడు. రాత్రి అయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని ఆ క్యాంప్ని అలాగే వదిలేసి ముందుకు నడవడం స్టార్ట్ చేస్తాడు. కానీ చాలా దూరం నడిచిన మార్క్ తిరిగి తన క్యాంప్ వేసిన ప్లేస్కే వచ్చాడు. అప్పుడు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మళ్ళీ ముందుకు నడవడం స్టార్ట్ చేస్తాడు. కానీ మళ్ళీ ఆ క్యాంప్ స్పాట్కే వచ్చాడు. ఇలా తను ఎంత దూరం వెళ్ళినా తిరిగి క్యాంప్ స్పాట్కి వస్తూ వచ్చాడు. మార్క్కి ఇదేంట్రా ఏదో వింతగా ఉంది అని అనుకుంటూ ఉండగా అప్పుడే తన వెనక నుండి ఒక గుర్రం నవ్వుతున్నట్లుగా శబ్దం వినిపిస్తుంది. తిరిగి చూసిన మార్క్కి పెద్ద షాక్. ఎందుకంటే తన ఎదురుగా నిలబడి ఉన్నది ఒక థిక్ బలాంగ్. అది వెంటనే మార్క్ని చంపి తినేస్తుంది. ఈ థిక్ బలాంగ్ ఫిలిప్పీన్స్ తిరిగే ఒక నిజమైన డిమాండ్. మనిషి శరీరం, గుర్రం తల, చాలా పొడవాటి కాళ్ళు, రాత్రి సమయాల్లో ఫారెస్ట్లో రోడ్డుల్లో ఒంటరిగా తిరిగే మార్గాల్లో నడుస్తూ ఉంటుంది. వీడికి అమ్మాయిలు కనిపిస్తే రేప్ చేసి చంపేస్తాడు. అబ్బాయిలు కనిపిస్తే వాళ్ళని ఇలా ఆడుకొని చంపేస్తాడు. దీని నుండి తప్పించుకోవాలంటే వేసుకున్న షర్ట్ని తిప్పి వేసుకొని భయపడకుండా ఇలా అనాలి, థిక్ బలాంగ్ నాకు దారి చూపించు అని. ఇంకా ఆ వ్యక్తి సేఫ్. ఇప్పటికీ ఈ థిక్ బలాంగ్ ఫారెస్ట్లో రాత్రిపూట తిరుగుతూ ఉంటాడని ఫిలిప్పీన్స్ ప్రజలు నమ్ముతున్నారు.